ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి నేటి దిన మూల వాక్యముగా ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. శ్రమయును గాలికైన ప్రయత్నమును 2 చేతుల నిండా నునుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉన్నట మేలు. ఒక్క చేతి నిండా నెమ్మది కలిగి ఉన్నట మేలు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనుషుని యొక్క బ్రతుకులో, మనుషుని యొక్క జీవితంలో ఏది మేలు అని అంటే నెమ్మది కలిగి ఉండుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. నెమ్మది లేకపోతే నీకు ఎంత డబ్బు ఉంటే ఏమి లాభం, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అయితే ఏమి లాభం, నువ్వు ఎంత ఆస్తిపరుడు అయితే ఏమి లాభం, నీకెంత సంతానం ఉన్నా ఏమి లాభం, నీకు ఎన్ని సిరి సంపదలు, ఎన్ని పేరు ప్రఖ్యాతలు ఎంత ఉన్నా ఏమి లాభం, ఏమి లాభం లేదు. కనుక మన జీవితాల్లో, మన బ్రతుకులో నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నెమ్మది లేకపోతే, మనశ్శాంతి లేకపోతే, ఆదరణ అనేది మనకు లేకపోతే మన జీవితం మీద మనకే విరక్తి వస్తుంది. నెమ్మది కావాలా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల భాగాన్ని చదువుకుందాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మసిదోనియాకు బయలుదేరి తిని. సహోదరైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, మనస్సులో నెమ్మది లేదట. మనిషి కనిపించట్లేదని మనసులో నెమ్మది లేదట. ప్రియులారా, మన జీవితాల్లో, మన బ్రతుకులో మనకి ఎన్ని ఉన్నా కూడా మనస్సు నిండా నెమ్మది ఉండాలా. ఏమి లేకపోయినా నెమ్మది ఉండాలా, అన్నీ ఉన్నా నెమ్మది ఉండాలా. ఈ నెమ్మది అనేది లేకపోతే మనము ఏ పనులు చేసినా, ఏమి చేసినా మనకు దీవెన, ఆశీర్వాదంగా ఉండవు. ఎందుకంటే నెమ్మది లేనప్పుడు ఆ పనులు మనం కరెక్ట్గా చేయలేము. నెమ్మది లేనప్పుడు మనశ్శాంతిగా ఉండలేము. నెమ్మది లేనప్పుడు మనశ్శాంతిగా తినలేము కూడా. సొలొమోను మహారాజు అంటాడు కదా, ఇంటి నిండా రుచికరమైనటువంటి భోజన పదార్థములు ఉన్నను నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం? 17 సామెతలు 1వ వచనములు అంటారు, రుచికరమైనటువంటి భోజన పదార్థములు ఇంటి నిండా ఉన్న ఏం లాభం నాకు నెమ్మది లేకపోతే? వట్టి రొట్టె ముక్క తిన్నా పర్వాలేదు కానీ నాకు నెమ్మది కావాలని అంటాడు ఆయన. ప్రియులారా, నీ మనసులో నెమ్మది ఉండాలా, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలా. నీ కుటుంబము నిండా, నీ ఇంటి నిండా వెండి బంగారాలు ఉన్నాయి, మంచి మంచి దుస్తులు ఉన్నాయి, మంచి మంచి గోల్డ్ మెడల్ ఉన్నాయి, మంచి మంచి స్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నాయి. కానీ ఇంట్లో నెమ్మది లేకపోతే ఏం లాభం? ఇంట్లో పిల్లలు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, మంచి మంచి సిరి సంపదలు కలిగినటువంటి వారు నీ ఇంట్లో ఉన్నారు. నీకు నెమ్మది లేకపోతే ఏం లాభం? నీకు ఏమీ లేవు అయినా కూడా నీకు నెమ్మది లేకపోతే ఏం లాభం? కనుక ప్రియులారా, నెమ్మది అనేది డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. విశ్రాంతి, సమాధానము, నెమ్మది అనేది దేవుని నుంచి మనకు అది రావాలి. దేవుడు మానవునికి, దేశానికి అది అనుగ్రహించాలి. ప్రపంచానికి దేవుడు అనుగ్రహించాలి. నెమ్మది అనేది అనుగ్రహించేది అది దేవుని ఆధీనంలో ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇక్కడ లేఖనంలో గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనసులో నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు. ఇర్మియా ప్రవచన గ్రంథం 6:16 అంటాడు కదా, నీ మార్గములలో నెమ్మది అని వ్రాయబడి ఉంది. అక్కడ మార్గములలో నెమ్మది. అవును, చాలామంది మార్గం అనగా ప్రయాణం,
ఆ ప్రయాణంలో ఉద్యోగం చోట కానీ, వ్యాపారం చోట కానీ, కూలి పనులు చేసే చోట కానీ, వ్యవసాయం, ఈ మార్గాలలో ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఎక్కడ కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. చూడండి 2వ దినవృత్తాంతం 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మేము మసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమున విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగేను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. మా శరీరానికి విశ్రాంతి లేదు. ఎటు పోయినను పోరాటములే, ఎటు పోయినను భయమే, ఎటు పోయినను కలవరమే. ఉద్యోగంలో నా నెమ్మది లేదు, ఇంటికి పోయినా నెమ్మది లేదు, ఆరాధనకి వెళ్ళినా నెమ్మది లేదు, చుట్టాల ఇంటికి వెళ్ళినా నెమ్మది, ఎక్కడికి పోయినా నెమ్మది లేదు, ఎక్కడికి పోయినా ప్రశాంతత లేదు, ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేదు. నువ్వు ఎక్కడున్నా నీకు నెమ్మది కావాలంటే, ఎక్కడున్నా నీకు ఆదరణ కావాలంటే, ఎక్కడున్నా నీకు విశ్రాంతి కావాలంటే నువ్వేం చేయాలా? నెమ్మది కలిగి ఉన్నట్టు నీకు మేలుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ నెమ్మది మనకి ఎలా కలుగుతుంది? ఈ నెమ్మది మనకి ఎలా దొరుకుతుంది? ఈ నెమ్మది, ఈ విశ్రాంతి, ఈ సమాధానం, ఈ ప్రశాంతత మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మది కలగజేయుచున్నదని దేని వాక్యం సెలవిస్తుంది. 119:50 వచ్చిన కీర్తనల్లో ఈ మాట చాలా స్పష్టంగా చూస్తాం. నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచు ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. మన ప్రియులారా, నీ ఇంట్లో కానీ, నీ ఉద్యోగ స్థలంలో కానీ, నీ మనసులో కానీ, నీ ప్రయాణంలో కానీ, ఎక్కడైనా సరే నీకు నెమ్మది ఉండాలి అంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి, వాక్యము నీ జీవితంలో ఉండాలా, వాక్యము నీ బ్రతుకులో ఉండాలా. అప్పుడు నీ హృదయానికి అదేం చేస్తుందంటే నెమ్మది కలగజేస్తుంది. నీ హృదయం కలవరపడ్డప్పుడల్లా వాక్యము నిన్ను బలపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బలపరచుచున్నది, నీ వాక్యమే నిన్ను ఆదరించుచున్నది, నీ వాక్యమే నన్ను ఓదార్చుచున్నదని లేఖనాలు మనం చూస్తాం. ప్రియులారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో నెమ్మది ఎక్కడికి పోయినా దొరకదు. నెమ్మది ఎవ్వరి వలన కూడా నీకు దొరకదు. నెమ్మది, ఆదరణ, సమాధానం, విశ్రాంతి దేవుని వాక్యం ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం ధ్యానించండి. ఈ 3 పనులు చేయండి. ఈ 3 పనులు నీ జీవితంలో అనిత్యము చేస్తే నీ కుటుంబం నెమ్మది కలిగి ఉంటుంది. అన్నీ ఉన్నా నెమ్మది, ఏమి లేకపోయినా నెమ్మది ఉంటుంది. నీ ఉద్యోగంలో, నీ ప్రయాణంలో, ఎక్కడైనా సరే నువ్వు చేసే ప్రతి పనుల్లో, నువ్వు ఉన్న ప్రతి స్థలంలో నెమ్మది ఉంటుంది. రాబడి ఉన్నా, రాబడి లేకపోయినా నీకు నెమ్మది కలుగుతుంది. నీ మనసు నిండా నెమ్మది కలుగుతుంది. ఎవరున్నా, ఎవరు లేకపోయినా నీకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే వాక్యము నీకు ఆదరణ, వాక్యము నీకు నెమ్మది, వాక్యము నీకు విశ్రాంతిని ఇస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగానే నెమ్మది మనకు దొరికేటువంటి ఇంకొక చక్కటి మార్గమును అపోస్తలుడైనటువంటి పౌలు తిమోథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నువ్వు నెమ్మదిగాను, సుఖముగాను, సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము నీవు విజ్ఞాపన ప్రార్థనలు చేయవలని అంటాడు. మన ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే నెమ్మది, సుఖము, సౌఖ్యము, సంతోషము, సమాధానము కలిగి జీవిస్తావనంటే విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, అస్తమానము 24 గంటలు ఎప్పుడు ప్రార్థన చేసినా నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం అది కాదు ప్రార్థన. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. ఆ పొరుగువాని ప్రేమించి, పొరుగువారు నీ బంధువులే కావచ్చు, నీ ఇంటి చుట్టూన్న వారే కావచ్చు, నీ సంఘ విశ్వాసులే కావచ్చు, దేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు కనుక వాక్యం సెలవిస్తుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, సార్వత్రిక సంఘం కుదురుబాట్ల క్షేమము కొరకు, సార్వత్రిక సంఘ సేవకుల కొరకు, సేవకురాల కొరకు, సువార్థికుల కొరకు నువ్వు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేయవలసిన వాడివై ఉన్నావు. సార్వత్రిక సంఘం మీదకి గొప్ప హింస వస్తూ ఉన్నది, గొప్ప ఉపద్రవాలు వచ్చాయి, ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు సార్వత్రిక సంఘాన్ని కలుగుతున్నాయి. నువ్వు సోమరితనంగా ఉంటే ఎలా? నీకు నెమ్మది, ప్రశాంతత దొరుకుతుంది.
కనుక నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి. ఈ విజ్ఞాపన ప్రార్థన నువ్వు సుఖముగా బ్రతకడానికి నీకు ఆశీర్వదకరం. ప్రార్థన నీకోసం నువ్వు చేసేది ప్రార్థన, ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు నీకు నెమ్మది, ప్రశాంతత దొరుకుతుందట. వాక్యం సెలవిస్తుంది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడట. కనుక నీ మనస్సు వాక్యం మీద, నీ మనస్సు ప్రార్థన మీద, నీ మనస్సు ఆయన మీద ఉన్నప్పుడు నీ ఇంటిలో నెమ్మది, నీ హృదయంలో నెమ్మది, నువ్వు నీ ప్రయాణంలో నెమ్మది, నువ్వు ఎక్కడికి పోయినా నెమ్మదే. చాలామంది అంటుంటారు, నేను ఎక్కడున్నా నాకు నెమ్మదే లేదంటారు, నేను ఎక్కడ పోయినా నాకు ప్రశాంతత లేదంటారు, ఎక్కడ పోయినా పోవడానికి నాకు అవకాశమే లేదు, ఎక్కడికి పోయినా నాకు అసలు ప్రశాంతత, నెమ్మది అనేది ఉండదు అని అంటుంటారు. కనుక ప్రియులారా, నువ్వు ఎక్కడికి పోయినా వాక్యం మీద ఉండాలి నీ మనసు, ఎక్కడికి పోయినా దేవుని మీద నీ మనసు ఆనుకొని ఉండాలి, ఎక్కడికి పోయినా నువ్వు ప్రార్థన కలిగిన వాడిపై ఉండాలి. అప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో గొప్ప నెమ్మది, సమాధానం దొరుకుతుంది. ఇజ్రాయేలు ప్రజల విషయంలో ఒకసారి మనం గమనిస్తే, ఇజ్రాయేల్ రాజులు కానీ యూదా రాజులు కానీ మనం గమనిస్తే, వాళ్ళు దేవుని ఆశ్రయించినంత కాలము వారి దేశం నెమ్మదితో ఉన్నది, ఏ యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నది. వాళ్ళు విగ్రహారాధనకు వెళ్ళిపోయినప్పుడు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించి వేసినప్పుడు వారి బ్రతికంతా యుద్ధాలే, పోరాటాలే, సమస్యలే, ఘోరమైన మరణాలే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి వారి బలిపీఠం, ప్రార్థన బలిపీఠం కట్టుకొని దేవుని ఆజ్ఞలు అనేటువంటి వాక్యం మీద ఆధారపడ్డారో, అప్పుడు 40 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వారి బ్రతికినన్ని దినములు నెమ్మది వారి దేశాలకు కలిగిందేట. కనుక మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన పిల్లలకు నెమ్మది కలగాలనంటే వాక్యం విను, వాక్యము చదువు, వాక్యము ధ్యానించు, వాక్యము నెమరవేయి, అప్పుడు నీకు నెమ్మది దొరుకుతుంది. ఆ విధంగానే విజ్ఞాపన ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించు. ఆ ప్రార్థన నీకు సౌఖ్యంగా బ్రతకడానికి ఆశ్చర్యకరంగా మారుతుంది. ఆ విధంగానే నీ మనసు 24 గంటలు భూ సంబంధమైన వాటి మీద పెట్టకుండా ఆయన మీద ఆనుకునేటట్టుగా పెట్టుకో. ఆయన మనస్సు, నీ మనస్సు ఏకమైనప్పుడు గొప్ప ప్రశాంతత నీకు దొరుకుతుంది. అటు కృపా దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నా తండ్రి మా అందరిలో మీరు ఫలింపచేయమని. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక నలిగిపోతున్నాం ప్రభువా. ఇదిగో నీ వాక్యం ద్వారా నెమ్మది అయా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా నెమ్మది. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవని మనస్సు వాని మీద ఆనుకుంటుందో వానికి నెమ్మది అనేది వాక్యం సెలవిస్తుంది. కనుక అటు విధముగా నా తండ్రి నీ వైపు మేము బలచబడి నీ వైపు ఆనుకొని జీవించటకు నీ సహాయం, నీ కృప, నీ నడిపింపు మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.